హలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మనందరికీ తెలుసు ఫిబ్రవరి 23వ తారీఖున గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఉందని. మనందరిలో చాలా మందికి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. దాంట్లోని మన స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి అందులో ఉన్న బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఎస్ఎన్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎక్కువ స్కోర్ సాధించాలనే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు టెస్ట్ నెంబర్ 1కి సంబంధించి 28th బిట్ నుంచి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ 1 to 27 బిట్స్ డిస్కస్ చేస్తాం. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లోని లింక్ పెట్టాను చూడండి. 28వ క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద ఐయుసిఎన్ స్టేటస్ ఆఫ్ అమూర్ ఫాల్కాన్ అడిగాడండి. అమూర్ ఫాల్కాన్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి? డైరెక్ట్ బిట్, లీస్ట్ కన్సర్న్. సరే, కానీ అసలు ఇది ఎందుకు అడిగాం? అది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. అమూర్ ఫాల్కన్ అనేది ఒక మైగ్రేటరీ బర్డ్, అంటే వలస పక్షి అనమాట. ఈస్ట్ ఏషియా నుంచి సదరన్ ఆఫ్రికా వరకు ఇది ట్రావెల్ చేస్తుంది. అలా ట్రావెల్ అయ్యే క్రమంలోని భారతదేశంలోని మణిపూర్ అండ్ నాగాలాండ్ రాష్ట్రాల్లోని అది ఒకసారి అక్కడ స్టే చేసి మళ్ళీ దాని ప్రయాణం కొనసాగుతుంది. రీసెంట్గా మణిపూర్లోని చూడండి, మణిపూర్లోని టెమెంగ్లాంగ్ డిస్ట్రిక్ట్లోని ఇది రావడం జరిగింది అమూర్ ఫాల్కాను. దీని యొక్క రాకతో ఆ ప్రభుత్వం ఏం చేసింది? దీని మీద హంటింగ్ కానీ పోచింగ్ కానీ ఏమైనా ఉంటే అన్నిటిని కూడా బ్యాన్ చేసింది. అంతే కదండి, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఎలా ట్రీట్ చేస్తామో మన యానిమల్స్ కూడా, పక్షులను కూడా మనం అదే విధంగా ట్రీట్ చేయాలి. కనుక ఇది వార్తల్లో ఉంది, అందుకు అడిగాను. అమూర్ ఫాల్కాన్ ఐయుసిఎన్ స్టేటస్ అనేది లీస్ట్ కన్సర్న్. సెకండ్ క్వశ్చన్, కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కియోలాడియో నేషనల్ పార్క్ అనేది మనకి రాజస్థాన్లో ఉంది. కానీ మన ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే, క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, టీల్ కార్బన్ని ఫస్ట్ టైం ఈ పార్క్లో స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. అందుకు ఇది వార్తల్లో ఉంది. అసలు టీల్ కార్బన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి వెట్లాండ్స్ ఉన్నాయి కదండి, వెట్లాండ్స్లో కూడా ఫ్రెష్ వాటర్ వెట్లాండ్స్, ఈ ఫ్రెష్ వాటర్ వెట్లాండ్స్ కార్బన్ని స్టోర్ చేసుకుంటాయి. ఆ కార్బన్ని టీల్ కార్బన్ అంటారు. అంతే, సింపుల్. ఓకేనా? ఫ్రెష్ వాటర్ వెట్లాండ్స్ అనేవి కార్బన్ని స్టోర్ చేసుకుంటుంది, వాతావరణంలో ఉన్న కార్బన్ని అబ్జర్వ్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. దాన్నే టీల్ కార్బన్ అంటారు. 30 క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెడ్ దట్ ఇండియా హ్యాస్ బికమ్ ది వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఇథనాల్ అన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే చూడండి, ఇథనాల్కు సంబంధించి ప్రొడక్షన్ కానీ, ఉత్పత్తి, కన్జంప్షన్ కానీ, వినియోగంలో భారతదేశం అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది అని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్ పిఐబి నుంచి తీసుకున్నాం, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఇథనాల్ ఈజ్ ఏ బయోఫ్యూయల్ అని ఇచ్చాడు. ఎస్, ఇథనాల్ అనేది బయోఫ్యూయల్. బయోఫ్యూయల్ అంటే ఏంటి? ఏదైనా ఆర్గానిక్ మెటీరియల్ నుంచి మనం ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తే దాన్ని బయోఫ్యూయల్ అంటారు. ఇథనాల్ కూడా మనకి బయోఫ్యూయలే. బయోఫ్యూయల్ అనేవి మొత్తం 4 రకాలండి. చూడండి, 1G, 2G, 3G, 4G. 1G అనేది ఫుడ్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఉందనుకోండి, ఈ షుగర్ కేన్ యూజ్ చేసుకొని మనం ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటారు. 2G అంటే నాన్ ఫుడ్ సోర్సెస్, ఎగ్జాంపుల్ వుడ్. 3G అంటే మైక్రో ఆర్గనైజేషన్, ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్గే తీసుకోండి, ఆల్గే ద్వారా మనం ఉత్పత్తి చేస్తే 3G. 4G అంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. మొత్తం ఈ 4 రకాలు బయోఫ్యూయల్స్ ఉన్నాయి. ఇథనాల్ ఏంటి? షుగర్ కేన్ బేస్ చేసుకొని షుగర్ కేన్ ద్వారా మనం తయారు చేస్తాం అది. ఎస్, ఇథనాల్ ఈజ్ ఎ బయోఫ్యూయల్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ. మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇథనాల్ అనే పదం వినగానే నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 మనం మైండ్లోకి రావాలి. 20% ఇథనాల్ బ్లెండింగ్ అనేది 2025-26కి చేయాలని మన ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. హౌ మెనీ ఆర్ కరెక్ట్ అన్నాడు? బోత్ ఆర్ కరెక్ట్. 31st క్వశ్చన్ చూడండి. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది అది కూడా బయోజెట్ ఫ్యూయల్ అనమాట. అంటే జెట్స్లో ఇది ఫ్యూయల్గా వాడతాం కాబట్టి బయోజెట్ ఫ్యూయల్ అన్నాం. అయితే ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ డిసైడెడ్ టు కొలాబరేట్ టు ప్రొడ్యూస్, అంటే ఇండియా అనేది రీసెంట్గా బ్రెజిల్తో కొలాబరేట్ అయ్యి ఈ ఫ్యూయల్ని మనం ప్రొడ్యూస్ చేయాలని ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంది. 32nd చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో అడుగుతారు. 32nd, రీసెంట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంచ్డ్ 3 పరం సూపర్ రుద్ర కంప్యూటర్స్, 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ ప్లస్ 3 హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అన్నాడు.
అండర్ నేషనల్ కంప్యూటింగ్ మిషన్. నేషనల్ కంప్యూటింగ్ మిషన్ అనగానే 2015వ సంవత్సరం మనకి గుర్తు రావాలి. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారానే ఈ సూపర్ కంప్యూటర్స్ని కొత్తగా వాళ్ళని ఇన్నోవేట్ ఐడియాస్తో తయారు చేయడము, డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్స్టాల్ చేయడము జరుగుతుంది. సరే, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. యాక్చువల్లీ 3 పరమ రుద్ర సూపర్ కంప్యూటర్స్ అనేది కరెక్ట్, బట్ హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అనేది 3 కాదు 2, అక్కడ రౌండ్ చేసుకోండి. ఈ 3 కూడా పూణే, ఢిల్లీ అండ్ కోల్కతా ఈ 3 సిటీస్లోనే ఇన్స్టాల్ చేశారు. కానీ థర్డ్ స్టేట్మెంట్లో హర్యానాని ఇచ్చాడు, థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఈ 3 కూడా సీడాక్ పూణే ఈ సంస్థ అనేది దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి. మేస్ అబ్జర్వేటరీ వాజ్ ఇనాగ్రేటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆన్ 4th October 2024 హ్యాన్లే అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. మేజర్ అట్మాస్ఫియరిక్ చెరన్కోవ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఒక అబ్జర్వేటరీ పని ఏంటి? స్పేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, యూనివర్స్ని అలాగ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా బ్లాక్ హోల్స్ విస్ఫోటనం జరిగినా యూనివర్స్లో ఎటువంటి కదలికలు ఉన్నా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టెలిస్కోప్, సింపుల్గా చెప్పాలంటే. దాని ద్వారా యూనివర్స్ని మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి దాని గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సరే, చెరన్కోవ్ అనే పదం వాడాడు ఇక్కడ, దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒక సైంటిస్ట్ పేరు అనమాట. ఏదైనా ఒకటి కనుక్కున్నాడు, ఏంటి ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ ఒక క్లియర్ మీడియంలో క్లియర్గా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. లైట్ కన్నా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేసేటప్పుడు వాటి నుంచి ఒక రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషనే చెరన్కోవ్ రేడియేషన్ అంటారు. దీని ద్వారా స్పేస్లో ఉన్న గామా రేస్ని మనం స్టడీ చేయడానికి వీలవుతుంది. ఆ గామా రేస్ని స్టడీ చేయడం వల్ల మనం యూనివర్స్ యొక్క మనకి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటాం. సరే, రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది హ్యాన్లే లడఖ్లో ఉంది ఈ ప్లేస్, ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అసలు లడఖ్లోనే ఎందుకు ఇన్స్టాల్ చేసామంటే, లడఖ్లో అనేది పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, స్కై అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఆకాశంలో ఏమున్నది అనేది ఈ అబ్జర్వేటరీ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఏసియాలోనే ఇది అతిపెద్ద ఇమేజిన్ చెరన్కోవ్ టెలిస్కోప్, అది కూడా కరెక్ట్. 4300 మీటర్ల ఎత్తులో దీన్ని పెట్టడం జరిగింది. 2 స్టేట్మెంట్స్ కరెక్టేనండి. థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి. ఇండిజినస్లీ బుల్ట్ బై బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విత్ సపోర్ట్ ఫ్రమ్ ఇస్రో అనే పదం చూడగానే మనం ఖచ్చితంగా అది కరెక్ట్ అనుకుంటాం, కానీ కరెక్ట్ కాదు. BARకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ప్లస్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ 2 కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ తప్పది, కరెక్ట్ చేసుకోండి. 34th క్వశ్చన్ ఏంటంటే, గుజరాత్ గిర్ ఫారెస్ట్లోనే రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్గా 3328 స్క్వేర్ కిలోమీటర్స్ని డిక్లేర్ చేస్తూ గవర్నమెంట్ అనేది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, కరెక్ట్. గుజరాత్ గిర్ ఫారెస్ట్లో ఎకో సెన్సిటివ్ జోన్గా ఈ మధ్య ప్రకటించారు. దానివల్ల చాలామంది లోకల్ పీపుల్ అనేవారు ప్రొటెస్టులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు? ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి? నేషనల్ పార్క్కి 10 కిలోమీటర్ రేడియస్లో ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ చేయకూడదు. అలాంటప్పుడు ఇంతవరకు అక్కడ జీవనోపాధి కలిగి ఉన్న లోకల్ పీపుల్ ఒక్కసారిగా మీరు ఆ కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని స్టాప్ చేయమంటే వాళ్ళకి ఉపాధి కోల్పోతుంది, అందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు. గిర్ ఫారెస్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఏసియాటిక్ లయన్. ఓకే, ఏసియాటిక్ లయన్ IUCN స్టేటస్ ఏంటి? వల్నరబుల్. చూడండి, ఏసియాటిక్ లయన్ IUCN స్టేటస్ వల్నరబుల్. కానీ అక్కడ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? క్రిటికల్లీ ఎండేంజర్ అని ఇచ్చాడు, అది తప్పు. మిగతా 2 కరెక్ట్. 35th క్వశ్చన్ చూడండి. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ బిట్ ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో పడుతుంది. కనుక ఈ బిట్ అడగడం జరిగింది. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది IUCN రిలీజ్ చేసిందని ఇచ్చాడు, కానీ తప్పు. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 లివింగ్ ప్లానెట్ రిపోర్ట్, దీన్ని చూడండి వరల్డ్ వైడ్ ఫండ్ రిలీజ్ చేసింది. ఎవరితో కొలాబరేట్ అయ్యింది? జూలాజికల్ సర్వే ఆఫ్ లండన్, నాట్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ లండన్తోనే కొలాబరేట్ అయ్యి ఇది రిలీజ్ చేశారు. ముందుగా 2022లో పాత రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ 2 మధ్య గ్యాప్ చూడండి, 2 years. దీన్ని బట్టి చెప్పేది ఇది బైఎనియల్, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విడుదలయ్యే రిపోర్ట్. సరే, 2వ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఇది ఖచ్చితంగా పడుతుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 2వ స్టేట్మెంట్ ఏంటి? 73% అనేది 73% డిక్లైన్ ఇన్ ది యావరేజ్ సైజ్ ఆఫ్ మానిటర్డ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్. చూడండి, 1970 నుంచి 2020 వరకు కూడా 70% వన్యప్రాణుల యొక్క పాపులేషన్ అనేది తగ్గుదల ఉందని ఇచ్చారు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. బోత్ స్టేట్మెంట్స్ అనేది మనకి కరెక్ట్ అనమాట.
అయితే ఈ రిపోర్ట్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఇది వస్తుంది, ఒక మార్క్ వస్తుంది. నేను నా ఎక్స్ప్లెనేషన్ నచ్చపోయినా మీరు గూగుల్లోనైనా సెర్చ్ చేసి చూడండి. ఎకో సిస్టమ్ అంటే తెలుసు కదండి, ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ హ్యాబిటేట్ అండ్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. మనకి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, టెరిషియల్ ఎకోసిస్టమ్, మెరైన్ ఎకోసిస్టమ్ గురించి కూడా ఈ రిపోర్ట్లో ప్రస్తావన ఉంది. ఏముంది, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో 85% డిక్లైన్ ఉందని ఇచ్చాడు. టెరిషియల్ అంటే భూమి మీద నివసించే జంతువుల గురించి ఇచ్చాడు, 69% డిక్లైన్ ఉంది. మెరైన్లో అయితే 56% డిక్లైన్ ఉంది. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, బైహార్ట్ చేయాల్సిందే. ఇండియాకి సంబంధించి కూడా రిపోర్ట్లో పేర్కొనబడింది. వైట్ రంపుడ్ వల్చర్, ఇండియన్ వల్చర్, స్లెండర్ బిల్లిడ్ వల్చర్, ఈ 3 వల్చర్ స్పీసీస్ యొక్క పాపులేషన్ డిక్లైన్ అవుతుంది అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ర్యాపిడ్ రివిజన్ అండి, ఆల్రెడీ డిస్కస్ చేశాను, అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాను. 36th క్వశ్చన్ చూడండి. ట్రైకోమాని ఇండియా ఎలిమినేట్ చేస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2024లో డిక్లేర్ చేసింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ట్రైకోమా అంటే కళ్ళు కలకలు. ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట, ముఖ్యంగా ఐస్ని ఎఫెక్ట్ చేస్తుంది. కనుక 36 అనేది కరెక్ట్. అయితే ఇంకా ఎక్స్ట్రాగా ఒక పాయింట్ ఏంటంటే, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోని, మన సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి సౌత్ ఈస్ట్ భాగంలో ఉన్న దేశాల్లో ఈ ఫీట్ని అచీవ్ చేసిన 3వ దేశంగా భారతదేశం నిలిచింది. 37 వరల్డ్ యానిమల్ డే ఎప్పుడు? డైరెక్ట్ క్వశ్చన్. అక్టోబర్ 4. థీమ్ ఏంటి? ద వరల్డ్ ఈజ్ దేర్ హోమ్ టు, అంటే ఈ ప్రపంచం అనేది వాళ్ళకు కూడా ఇళ్లతో సమానం, వాళ్ళకు కూడా ఇది ఒక హోమ్ అని. 38 ఏంటి? వాతావరణంలో మార్పుల కారణంగా రూప్కండ్ లేక్ అనేది తగ్గిపోతుంది. రూప్కండ్ లేక్ని స్కెల్టన్ లేక్ అని కూడా అంటారు. రూప్కుండ్ లేక్, స్కెల్టన్ లేక్ ఎందుకు అంటారంటే 1940 ప్రాంతంలో కొన్ని థౌజండ్స్లో అక్కడ అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి, అందుకే దీన్ని అలాగంటారు. సరే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, వాతావరణ మార్పుల వల్ల మనకి ఉన్న రిసోర్సెస్ అన్ని తగ్గిపోతుంది, అందుకే ఇది వార్తలు ఉంది. ఇది ఏ జాతీయ పార్కులో భాగం అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, నందాదేవి నేషనల్ పార్క్. ఇది భాగం. ఎక్కడ ఉంది నందాదేవి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్ బి కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ఆప్షన్ సి రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. అయితే నందాదేవి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 39 పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉంది? చూడండి, పద్మజా నాయుడు డైరెక్ట్ క్వశ్చన్, వెస్ట్ బెంగాల్లో ఉంది. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. కానీ ఇది ఎందుకు అడిగామో ఇంపార్టెంట్. రీసెంట్గా ఇక్కడ రెడ్ పాండా ప్రోగ్రామ్ అనేది అక్కడ నిర్వహించడం జరుగుతుంది చాలా డేస్ నుంచి. రెడ్ పాండాని కన్జర్వ్ చేయడం కోసం, దానికి సంబంధించి వాళ్ళ ఎఫర్ట్స్ బాగోవడంతో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఎక్వేరియం కన్జర్వేషన్ అవార్డు 2024కు సంబంధించి ఫైనల్ లిస్ట్లోని చోటు సంపాదించుకుంది. ఇంకా అవార్డు రాలేదు, ఫైనల్ లిస్ట్లో చోటు సంపాదించుకుంది. కనుక ఇది వార్తలు ఉంది కాబట్టి మనం అడగడం జరిగింది. రెడ్ పాండా అనేది సిక్కిం రాష్ట్రానికి స్టేట్ యానిమల్ అనమాట. అయితే రెడ్ పాండా యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి? రెడ్ పాండా ఐయుసిఎన్ స్టేటస్ ఈ ఫర్ ఎండేంజర్, ఈడి ఫర్ ఎండేంజర్డ్. 40 క్వశ్చన్ కూడా కవర్ అయిపోయింది. 41 ఏమి ఇచ్చాడు చూడండి. రీసెంట్లీ ఇండియా సైన్డ్ ఏ డిఫెన్స్ డీల్ 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్కి సంబంధించి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం భారతదేశం అనేది రీసెంట్గా అమెరికాతోని ఒక డిఫెన్స్ డీల్, ఒక ఒప్పందం కుదుర్చుకొని వాటిని మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఓకే. గ్రీన్ వాషింగ్ అనగా ఏమి? 42 వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలాసార్లు యూపీఎస్సీలో కూడా ఈ బిట్ అడిగాడు. గ్రీన్ వాషింగ్ అంటే చూడండి, ఇది ఒక పేపర్ అండి. పేపర్ తయారీలోని చెట్లను ఖచ్చితంగా నరికేసి మనం పేపర్ తయారు చేస్తాం. కానీ కంపెనీ వాడు దీని మీద ఒక లేబుల్ అంటేస్తాడు. ఏమని? ఈ పేపర్ తయారీలోని ఎటువంటి చెట్లను నరకలేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అది చూసి మన అందరం ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని లేదని కన్జ్యూమర్ కాంట్రాక్ట్. కానీ అయితే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, దాన్ని గ్రీన్ వాషింగ్ అంటారు. థర్డ్ స్టేట్మెంట్ చదవండి. కంపెనీ ఉత్పత్తులు పర్యావరణ అనుకూలమైనవని ఫాల్స్ అభిప్రాయాన్ని తెలియజేయడం. అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దేనికి సంబంధించింది? గ్రీన్ వాషింగ్ సంబంధించి. గ్రీన్ వాషింగ్ అనేది కన్జ్యూమర్స్ మోసం చేసినట్లే కదండి, కనుక దాన్ని తగ్గించడానికి కొన్ని గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేసింది. 43rd క్వశ్చన్, కృష్ణ జింక బ్లాక్ బక్ యొక్క ఐయుసిఎన్ స్థితి ఏంటి? వల్నరబుల్ అని ఇచ్చాడు. వల్నరబుల్ అయినా కాదు, లీస్ట్ కన్సర్న్.
అండ్ దీని గురించి ఎక్కువ కన్సర్న్ తీసుకుంటుంది ఎవరు? సల్మాన్ ఖాన్ ఇష్యూ తెలిసింది, అందుకే ఇది అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇట్ ఈస్ స్టేట్ యానిమల్ ఆఫ్ పంజాబ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా 3 రాష్ట్రాలు కూడా ఇదే స్టేట్ యానిమల్. 44th చూడండి, ఎకోమార్క్ రూల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. రేపు పొద్దున ఇవే పదాలతో మీకు ఎగ్జామ్లో కూడా దిగిపోతాయి క్వశ్చన్స్ కొన్ని. ఎకోమార్క్ రూల్స్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది రిలీజ్ చేసింది. దేనిలో భాగంగా అంటే లైఫ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇవి విడుదల చేయడం జరిగింది. లైఫ్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? మన ప్రధాని నరేంద్ర మోడీ గారు COP26 సదస్సులోని లైఫ్ ఇనిషియేటివ్ని అనౌన్స్ చేయడం జరిగింది. మన యొక్క జీవన శైలి, మన జీవన విధానం పర్యావరణంతో అనుసంధానమై పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఎకోమార్క్ రూల్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎకోమార్క్ రూల్స్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారీలోని ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం. అంటే దాని ప్రొడక్షన్ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎటువంటి డ్యామేజ్ ఉండకూడదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అవ్వాలి, మరియు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్కి సంబంధించి కన్జ్యూమర్స్లోని అవగాహన కల్పించడం. సరే, ఆల్రెడీ 1991 ఎకోమార్క్ రూల్స్ ఉన్నాయి, దాన్ని రీప్లేస్ చేస్తూ ఇవి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైనా ఒక రూల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందంటే దాన్ని ఏదో ఒక సంస్థ ఇంప్లిమెంట్ చేయాలి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అన్నాడు, తప్పు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది విత్ కొలాబరేషన్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది అక్కడ మార్క్స్ చేసుకుని థర్డ్ స్టేట్మెంట్ తప్పు. 45th రీసెంట్గా ఎక్స్ బ్యాండ్ రాడార్ని కేరళలోని వైనాడ్ డిస్ట్రిక్ట్లోని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ దానికి అప్రూవల్ ఇచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. రాడార్ అనగానే రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని అక్కడ ఏం ఆబ్జెక్ట్ ఉందో డిటెక్ట్ చేస్తుంది, అంతే, సింపుల్. అర్థమైంది కదా, యూజింగ్ రేడియో వేవ్స్. ఇది ఎందుకు కేరళలో ఇన్స్టాల్ చేశారు? వైనాడ్ ప్రాంతం అంటే రీసెంట్గా అక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగి ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల అక్కడ సాయిల్ పార్టికల్స్లో ఏమైనా మూవ్మెంట్ ఉంటే ఇమీడియట్గా ఇది డిటెక్ట్ చేసి ల్యాండ్ స్లైడ్ వార్నింగ్ ఇస్తుంది. దట్స్ ఇట్. 46 చూడండి, ఇంటర్నేషనల్ స్నో లియోపార్డ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ October 13 అన్నాడు. 13 తప్పు కొట్టేయండి, 1+2 పెట్టండి, October 23. IUCN స్టేటస్ ఎండేంజర్ ఇచ్చారు, అది కూడా తప్పే, వల్నరబుల్. సరే, October 23వ తారీఖున ఎందుకు మనం ఇంటర్నేషనల్ స్నో లియోపార్డ్గా మనం డిక్లేర్ చేసామంటే ఆ రోజు 2013 కిర్గిస్తాన్లోని మంచు చిరుతల జనాభాలు కలిగిన 12 దేశాలు ఒక దగ్గర కూర్చొని కిర్గిస్తాన్లో ఒక మీటింగ్ పెట్టుకొని బిష్కేక్ అనే డిక్లరేషన్ మీద సంతకం చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఆ దేశాల్లో ఉన్న మంచు చిరుతల యొక్క జనాభాని కాపాడుతూ వాటిని కన్జర్వ్ చేయాలని ప్రధానమైన ఉద్దేశం. కనుక ఈ రోజున ఇంటర్నేషనల్ స్నో లియోపార్డ్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ 12 దేశాల్లో ఇండియా కూడా భాగమే. సరే, స్నో లియోపార్డ్ మీద మరొక క్వశ్చన్ అడిగాను చూడండి. స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ప్రకారంగా భారతదేశంలో 718 మంచు చిరుతలు ఉన్నాయి. హైయెస్ట్ లడఖ్లో ఉన్నాయి 477. క్వశ్చన్ అదే అడిగాడు చూడండి. అయితే ఉత్తరాఖండ్ ఆప్షన్ ఇచ్చాడు. ఉత్తరాఖండ్లో 124 ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో 51 ఉన్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్లో 9 ఉన్నాయి. ఆప్షన్లు ఇవ్వలేదు కానీ రాసుకోండి. అరుణాచల్ ప్రదేశ్లో 36, సిక్కింలో 21. మనస్ నేషనల్ పార్క్ వార్తల్లో ఉంది, అందుకే ఇది అడిగాము. మనస్ నేషనల్ పార్క్, మనస్ అంటే మనసు అనే పదానికి దగ్గర ఉంది. మనసును నమ్ముకుంటే అస్సాం వెళ్ళిపోతాం, ఇప్పుడు మన లైఫ్ అస్సాంకి వెళ్ళిపోతుంది. సరే, మనస్ నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉంది. కానీ ఎందుకు అడిగాము? రీసెంట్గా ఏషియన్ గోల్డెన్ క్యాట్ అనేది ఇక్కడ కనిపించడం జరిగింది. ఏషియన్ గోల్డెన్ క్యాట్ యొక్క IUCN స్టేటస్ నియర్ థ్రెటన్, అందుకే ఇది అడిగాము. 49th వరల్డ్ పోలియో డే అనేది October 24 జరుపుకుంటున్నాం, అది కరెక్ట్ స్టేట్మెంట్. జోనస్ సాల్క్ అనే వ్యక్తి 1950లోని పోలియోకి సంబంధించి వ్యాక్సిన్ కొనుక్కోవడానికి ఒక టీమ్గా ఏర్పాటు చేసి దీని మీద వర్క్ చేసినందుకు అతను పుట్టినరోజు సందర్భంగా October 24 పోలియో డేగా జరుపుకుంటున్నాం. ఈసారి థీమ్ ఏంటంటే చూడండి, ఏ గ్లోబల్ మిషన్ టు రీచ్ ఎవ్రీ చైల్డ్, ప్రతి చైల్డ్కి కూడా ఈ పోలియో వ్యాక్సిన్ అందజేయాలని. 50 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇస్ ఎపిక్ బాడీ. అంటే వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఏదైనా మనం ఒక పని చేయాలన్నా, ఏదైనా చట్టం చేయాలన్నా వన్యప్రాణులకు సంబంధించి హయ్యెస్ట్ బాడీ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇది చట్టబద్ధమైన సంస్థ అన్నాడు. చట్టబద్ధమైన సంస్థ అంటే ఖచ్చితంగా ఏదో ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని ఇది ఫామ్ అవ్వాలి. ఏంటి ఆ చట్టం? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సెక్షన్ 5A బేస్ చేసుకొని ఇది ఫామ్ అవ్వడం జరిగింది. మొత్తానికి 50 క్వశ్చన్లను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ దాదాపు చాలా మంది ఊహించిన దానికంటే 5 రెట్లు ఎక్కువ మంది టెస్ట్ రాశారు.
ఇంకా టెస్ట్ 1 ఈ క్వశ్చన్స్ అన్ని చూడకుండా ఎవరైనా రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొసీజర్ ఉంది, చూడండి. టెస్ట్ నెంబర్ 2కి సంబంధించి సిలబస్ నంబర్ 1 నుంచి 15 వరకు కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ మరియు యూనిట్ 3 60 బిట్లు, యూనిట్ ఈ 30 కరెంట్ అఫైర్స్ 30 స్టాటిక్ కలిపి ప్రిపేర్ అవ్వండి. ఇదే విధంగా కరెంట్ స్టాటిక్ 2 మనం కవర్ చేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.